హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. టుడేస్ టాపిక్ చాలా డిఫరెంట్ వర్డ్స్తో అండి. ఓకే, సులభంగా, కష్టంగా, ముఖ్యంగా, నిజంగా, నిజాయితీగా, పూర్తిగా, సాధారణంగా, స్పష్టంగా, ప్రస్తుతం. ఓకే అండి. అంటే ఈజీలీ, డిఫికల్ట్గా, హార్డ్లీ, ఎస్పెషల్లీ, ఆనెస్ట్లీ, ట్రూలీ, కామన్లీ, ఓకే, క్లియర్లీ, ఇట్లా ఈ వర్డ్స్తో సమ్ యూసేజ్ అండి తెలుగు హిందీలో. ఓకే. ఆ, మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఇప్పుడే కాల్ చేయండి 6300 644 329. ఓకే అండి. ఎస్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ సెంటెన్స్. బోలియే మేరే సాత్, నాతో పాటు చెప్తా ఉండండి. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? యా, ఫస్ట్ వన్. आम तौर पर ఏంటండి? ఆమ్ తౌర్ పర్ యా సామాన్యతః. ఆమ్ తౌర్ పర్ యా సామాన్యతః అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఆమ్ తౌర్ పర్ యా సామాన్య తౌర్ పర్ అంటే సాధారణంగా, యూజువల్లీ. ఇంగ్లీష్లో యూజువల్లీ అంటాం. ఆమ్ తౌర్ పర్ యా సామాన్యతః. ఆమ్ తౌర్ పర్ మై రోజ్ 5 బజేకు ఉఠతా హూ. అంటే సాధారణంగా నేను రోజు 5 గంటలకు లేస్తాను. అంటే సర్వసాధారణంగా, సాధారణంగా, కామన్గా, యూజువల్గా అంటాం కదా, అట్లా సాధారణంగా నేను రోజు 5 గంటలు వేస్తాను అంటే ఆమ్ తౌర్ పర్ సామాన్యతః యా సాధారణతః కూడా అనొచ్చు. సాధారణతః యా సామాన్యతః ఆమ్ తౌర్ పర్ మై 5 బజేకు ఉడతా हूं. లేడీస్ అయితే ఉड़ती हो అని ఇచ్చారు. ఓకేనా? యా, సెకండ్ సెంటెన్స్ देखिए. సెకండ్ సెంటెన్స్ చూడండి. వాస్తవమే. వాస్తవమే ఏంటండి? చెప్పండి, నాతో పాటు చెప్తే మీకు ఆ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అట్లా సైలెంట్ కూర్చుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ఓకే. వాస్తవమే, వాస్తవంగా. దీన్ని వాస్తవమే, అసల్మే యా సచ్ముచ్ కూడా అంట. వాస్తవమే, అసల్మే యా సచ్ముచ్. వాస్తవంగా, నిజంగా, రియల్లీ, యాక్చువల్లీ. ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి. వాస్తవమే, అసల్మే, సచ్ముచ్. దీన్ని తెలుగులో వాస్తవంగా, నిజంగా అంటాం. ఇంగ్లీష్లో అయితే రియల్లీ, యాక్చువల్లీ. ఓకే. మేరా దోస్త్ వాస్తవమే నాదాన్ హై. ఏంటి? మేరా దోస్త్ వాస్తవమే నాదాన్ హై. నా ఫ్రెండ్ నిజంగా అమాయకుడు. నిజంగా అమాయకుడు. ఓకే. వాస్తవమే, సచ్ మే, సచ్ మే కూడా అంటారు. నిజంగా, సచ్ మే, సచ్ముచ్ మే, అసల్ మే, నాదాన్. ఓకే. ఎస్. థర్డ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ చూడండి. బోలిए मेरे साथ. ముష్కిల్ సే. ముష్కిల్ సే అంటే ఏంటి? కష్టంగా. ముష్కిల్ సే అంటే కష్టంగా. అంటే చాలా కష్టంగా అంటాం కదా, అది అట్లా యూస్ చేయాలి చూడండి. ఓకే. హార్డ్లీ. ఇంగ్లీష్లో హార్డ్లీ అంటాం అన్నమాట. ఓకే. ముష్కిల్ సే. వహా ఇక అర్ధచంద్రాకారం ఉంటుంది ఇట్లా. ఓకే. వహా వహా పూరీ రాత్ బహుత్ ముష్కిల్ సే బితానా పడా. వహా పూరీ రాత్ బహుత్ ముష్కిల్ సే బితానా పడా. అక్కడ రాత్రంతా చాలా కష్టంగా గడపవలసి వచ్చింది. బహుత్ ముష్కిల్ సే, ఇక్కడ వర్డ్ ఏంటంటే ముష్కిల్ సే అంటే హార్డ్లీ, చాలా కష్టంగా. వహా పూరీ రాత్ బహుత్ ముష్కిల్ సే బితానా పడా, గడపవలసి వచ్చింది. ఓకే అండి. ఎస్. ఫోర్త్ సెంటెన్స్ देखिए. ఆసానీ సే. ఆసానీ సే అంటే సులభంగా, ఈజీలీ. ఓకే. तो आसानी से అంటే సులభంగా, ఈజీలీ అన్నమాట. ఓకే. मैं वह काम बहुत आसानी से कर सकता हूँ. मैं वह काम बहुत आसानी से कर सकता हूँ. చాలా ఈజీగా చెయ్యగలను. ఓకే. సార్ मैं वो काम बहुत आसानी से, ఈజీ అంటే ఆసాన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, बहुत आसान है ये काम అంటాం. ఈ పని చాలా సులభం. बहुत मुश्किल है అంటే కష్టం. ఓకే. అది ఆసాన్, ఇది ఆసానీ సే, చాలా డిఫరెంట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆసాన్ కామ్ హై, సులభమైన పని. అదేంటి? ఆసాన్ కామ్ అనేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది కదా. వర్క్ గురించి మనకి డిస్క్రైబ్ చేస్తుంది కదా, పని ఎట్లా ఉంది? ఈజీగా ఉంది. అదే యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఇదేంటి? ఆసానీ సే కర్ సక్తాం, ఈజీగా చేయగలం. ఇది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. ఎంత డిఫరెంట్ చూడండి. ఓకే. ఆసానీ సే కర్ సక్తాం, చాలా ఈజీగా చేయగలం. అంటే ఇది ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్లా యాడ్వర్బా, వర్బా, నెక్స్ట్ ఇది నెక్స్ట్ యాడ్జెక్టివా, డిఫరెన్స్ తెలియటం కోసం అట్లా చెప్తున్నాను. మామూలుగా యూసేజ్ లాంగ్వేజ్ అయితే మీనింగ్ తెలిసి సరిపోతుంది. ఓకే. ఓన్లీ ఆసాన్ అంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఆసాన్ కామ్ హై. ఆసానీ సే ఇది యాడ్ వర్బ్ అయిపోతుంది. అంటే వర్బ్ గురించి చెప్తాం కాబట్టి. ఓకే. ఎస్. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్ దేఖే. ఓకే. ఈమాన్దారీ సే ఏంటండి? ఈమాన్దార్. ఈమాన్దార్ ఏంటంటే హానెస్టీ, నిజాయితీగా. ఈమాన్దారీ సే, ఈమాన్దారీ సే. ఈమాన్దార్ అంటే నిజాయితీ. ఫర్ ఎగ్జాంపుల్, ఓ ఈమాన్దార్ ఆద్మీ హై అన్నాం అనుకోండి, అతడు నిజాయితీ మనిషి, నిజాయితీ గల మనిషి. ఈమాన్దార్ ఆద్మీ హై ప్లస్ యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట, విశేషం. ఇదేంటి? ఈమాన్దారీ సే హానెస్ట్లీ, హానెస్ట్లీ అనమాట, యాడ్ వర్బ్ అవుతుంది అనమాట. ఓకే. సో ప్రతి మనిషి నిజాయితీగా పనిచేయాలి.
हर एक आदमी को ईमानदारी से काम करना चाहिए। ईमानदारी से काम करना चाहिए। फॉर एग्जाम्पल, हॉनेस्टी इज द बेस्ट पॉलिसी अंडर। ईमानదారి सबसे बहुत बड़ी నీతి है। నీతి అంటే పాలసీ అన్నమాట। అక్కడ ఏంటంటే ईमानदार, ఓకే, నిజాయితీ। ఇక్కడ ఏంటంటే ఇక్కడ ईमानदारी से, నిజాయితీగా, ఓకే। हर एक आदमी को कैसे काम करना चाहिए, ईमानदारी से काम करना चाहिए కదండి। ప్రతి ఒక్కరు నిజాయితీగా పనిచేస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని ఎవరు ఏమి చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా దేశం అదే డెవలప్ అయిపోతుంది। కాబట్టి ईमानदारी से काम करना चाहिए। ఓకే, నౌ సిక్స్త్ వన్, అచానక్। అచానక్, అచానక్ అంటే ఏంటి? సడన్ గా, सडनली, अकस्मात्తుగా, अचानक। तो मैं अचानक अपनी छाया देखकर डर गया। मैं अचानक अपनी छाया देखकर डर गया। నేను సడన్ గా నా నీడను చూసి डर गया। डर गया అంటే ఏంటి? భయపడ్డా। ఓకేనా? భయపడ్డాను। मैं अचानक, అకస్మాత్తుగా, సడన్ గా। मैं अचानक अपनी छाया देखकर डर गया, భయపడ్డాను। ఓకే అండి। ఎస్, నెక్స్ట్ సెవెంత్ సెంటెన్స్ देखिए। వర్తమాన్ మే, వర్తమాన్ మే ఏంటంటే ప్రస్తుతం, కరెంట్లీ, అంటే అట్ ప్రెసెంట్ అంటాం కదా, దాన్ని ఎలా యూస్ చేయాలి చూడండి। వర్తమాన్ మే అంటాం అనమాట। వర్తమాన్ మే ప్రస్తుతం, కరెంట్లీ। వర్తమాన్ మే, वर्तमान में मैं कहीं भी नौकरी नहीं कर रहा हूँ। वर्तमान में मैं कहीं भी नौकरी नहीं कर रहा हूँ అంటే ఎట్ ప్రెసెంట్, కరెంట్లీ, ఓకే। ఎట్ ప్రెసెంట్ కూడా వాడతాం। ఎట్ ప్రెసెంట్, కరెంట్లీ, ప్రస్తుతం, వర్తమాన్ మే। అబ్బని కూడా యూస్ చేయొచ్చు సింపుల్ గా, ఈ సమయం में అనొచ్చు, అబ్బి యూస్ చేయొచ్చు, ఓకే। వర్తమాన్ మే మై కహీ भी నౌకరీ కర్ రहा కా नहीं काम नहीं कर रहा हूं मैं, ఓకే, ఎక్కడ వర్క్ చేయటం లేదు వర్తమాన్ మే, ఓకే, ఇలా యూస్ చేస్తాం। వర్తమాన్ మే అంటే అట్ ప్రెసెంట్। నెక్స్ట్ ఎయిత్ వన్ देखिए। ఎయిత్ వన్, బోల్ రే మేరే సాత్, చెప్తున్నారా? ఓకే, ఎస్। మీరు వీడియో జస్ట్ ఆన్ చేసిన తర్వాత లాస్ట్ వరకు చూడలేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి చూడండి, ఓకే, దాని క్లారిటీ మొత్తం వస్తుంది అనమాట। ओके, स्पष्ट रूप से, स्पष्टंगा, क्लियरली, स्पष्ट रूप से, क्लियरली। मोदी जी हिंदी में स्पष्ट रूप से बात करते हैं। स्पष्ट रूप से बात करते हैं। कैसे बात करते हैं मोदी जी? तो आपने कभी मोदी साहब का ये सो स्पीच सुना आपने? पेपर विनारा, तो सुनिए, बहुत सरल हिंदी में रहती है और उसकी हिंदी बहुत स्पष्ट होती है। చాలా స్పష్టంగా ఉంటుందంట కదా। तो मोदी जी हिंदी में स्पष्ट रूप से बात करते हैं। तो క్లియర్లీ అన్నమాట, మోదీ జీ హిందీలో చాలా స్పష్టంగా మాట్లాడతారు। ఓకేనా? ఎస్, నెక్స్ట్ నైన్త్ సెంటెన్స్। నైన్త్ సెంటెన్స్ देखिए, లాస్ట్ వరకు చూడండి, ఓకే। खासकर या విశేషకర్, ముఖ్యంగా, ప్రత్యేకంగా, స్పెషల్లీ, ఎస్పెషల్లీ అంటాం కదండి, స్పెషల్లీ, ఎస్పెషల్లీ అట్లా అన్నమాట। खासकर या विशेष रूप से, या विशेष रूप से या खासकर, ముఖ్యంగా, ప్రత్యేకంగా। तो माँ ने खासकर तुम्हारे लिए मिठाई बनाई। అమ్మ ప్రత్యేకంగా నీ కోసం ఈ మిఠాయి తయారు చేసింది। ఓకే, అమ్మ నీ కోసం ఖాస్కర్ అంటే, ఖాస్కర్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ। ఫర్ ఎగ్జాంపుల్, ఖాస్ మెహమాన్ అనుకోండి, స్పెషల్ గెస్ట్, ఓన్లీ ఖాస్, ఖాస్ అన్నా కూడా స్పెషల్, खासकर रात अगर फॉर एग्जाम्पल आज हमारे घर में एक खास मेहमान है, खास अतिथि है, అంటే స్పెషల్ గెస్ట్ ఉన్నారు। आज कोई खास आदमी आ रहे हैं क्या, ఎవరైనా స్పెషల్ వస్తున్నారు అంటే खास స్పెషల్, ఇదేంటి? స్పెషల్లీ, खासकर అన్నమాట। మానే खासकर तुम्हारे लिए మిఠాయి बनाई। खासकर విశేష రూప్ से అంటే ముఖ్యంగా, ప్రత్యేకంగా, ఓకే। లాస్ట్ సెంటెన్స్, ఓకే। ఎస్, పూरी तरह से, పూర్తిగా, కంప్లీట్లీ, ఫుల్లీ, ओके, पूरी तरह से అంటే పూర్తిగా, కంప్లీట్లీ। अभ्यास ना करने की वजह से मैं पूरी तरह से हिंदी भूल गया। కదా, హోరా అయినా అవుతుంది కదా। ఒకరోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 4 రోజులు చూస్తాం, తర్వాత అబ్బా ఏం చూస్తాంలే అని వదిలేస్తాం కదా। సో కీప్ ఆన్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ ఈజీ। సో ప్రాక్టీస్ చేయకపోవటం కారణంగా నేను పూర్తిగా హిందీ మర్చిపోయాను। అభ్యాస్ నా करने की वजह से मैं पूरी तरह से हिंदी भूल गया। तो इसके लिए क्या करना है? దీనికోసం ఏం చేయాలి? प्रैक्टिस करना है, वीडियोस देखना है, नहीं तो कहीं ऑनलाइन में मेरे पास और कहीं इंस्टीट्यूट में ज्वाइन होकर तो प्रैक्टिस करना है। तो ये सुनने से, पढ़ने से आपको क्लैरिटी आती है। మీకు ఏదైనా సరే వినటం వల్ల, చూడటం వల్ల క్లారిటీ వస్తుంది, కానీ आप नहीं बात कर सकते, మాట్లాడలేరు। इसलिए मेरे ऑनलाइन क्लासेस में, నేను ఆన్లైన్ క్లాసెస్లో మీతో మాట్లాడిస్తాను రోజు 1 అవర్, ఓకే। ఎస్, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది। కాల్ మీ నౌ 6300 644 329।
ఓకే, యా, బాయ్ బాయ్.